అందరికీ హాయ్ అండి. ఈరోజు వీడియోలో ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు 10 మినిట్స్‌లో ప్రిపేర్ చేసుకుని జ్యూసీ స్వీట్ రెసిపీ చూపిస్తాను. జ్యూస్‌లు ఊరుతూ లోపల కూడా స్టఫింగ్ స్వీట్‌గా చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో చూశాక మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చాయో మీ ఫీడ్‌బ్యాక్‌ని నాకు కామెంట్‌లో చెప్పండి. ఈ రెసిపీ ప్రాసెస్ చూద్దాం రండి. ఈ రెసిపీ కోసం ముందుగా మిక్సీ జార్లోకి ముప్పావు కప్పు వరకు పుట్నాల పప్పులు వేసుకొని మెత్తడి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక ముప్పావు కప్పు వరకు బెల్లం వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి. జస్ట్ 2 టేబుల్ స్పూన్ వరకు వేసుకుంటే వాటర్ సరిపోతుంది. తర్వాత 1 టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి. బెల్లాన్ని కరిగించుకోవాలి. చూడండి, ఇలాగా బెల్లం బాగా కరిగిపోయాక ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పుట్నాల పౌడర్ వేసేసుకోవాలి. ఇందులో బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. సిమ్ ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇదంతా బాగా కలిసిపోయాక కొంచెం గట్టిపడుతుంది. కన్సిస్టెన్సీ అనేది కొంచెం గట్టిగా అయ్యే వరకు కలుపుకుంటూనే ఉండాలి. చూసారు కదా, ఇలా బాగా గట్టిపడ్డాక ఇందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు ఎండు కొబ్బరి పౌడర్ వేసుకోవాలి. మీరు పుట్నాల పప్పు ప్లేస్లో పచ్చి కొబ్బరి తీసుకున్నారనుకోండి, మొత్తం పచ్చి కొబ్బరి వేసుకోండి, ఇంకా సరిపోతుంది. ఇలా ఇవి 2 బాగా కలిసిపోయేటట్టుగా కలుపుకొని కన్సిస్టెన్సీ అనేది ఇంకొంచెం గట్టిపడుతుంది. ఇలా వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టుకోండి. మనకి స్టఫింగ్ అయితే రెడీ అయిపోయింది కదా. నెక్స్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 కప్పు వరకు రవ్వ వేసుకోవాలి. దీన్నే సూజీ రవ్వ ఆర్ బొంబాయి రవ్వ, ఉప్మా రవ్వ అని కూడా అంటారు. ఈ రవ్వని లైట్గా వేయించుకోవాలి. ఇలాగా లైట్గా వేయించుకున్న తర్వాత ఇందులోకి 2 కప్పుల వరకు వాటర్ వేసుకోవాలి. మీరు వాటర్ ప్లేస్లో పాలైనా వేసుకోవచ్చు. 1 కప్పు పాలు 1 కప్పు వాటర్ అలా అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇలా వేసుకున్నాక రవ్వ అంతా బాగా వాటర్లో కలిసిపోయేటట్టుగా కలిపేసుకొని కొంచెం గట్టిపడే వరకు ఇలా కలుపుకుంటూ ఉండండి. ఈ ప్రాసెస్ అంతా సిమ్ ఫ్లేమ్లోనే పెట్టుకొని చేసుకోవాలి. ఇలా సాఫ్ట్గా అయిపోయింది కదా. ఇలా వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ మీద ఏదైనా ఒక బౌల్ పెట్టుకొని అందులోకి 1 కప్పు వరకు షుగర్ వేసుకొని 2 కప్పుల వరకు వాటర్ వేసుకోవాలి. ఫ్లేవర్ కోసం కొంచెం ఇలాచి పౌడర్ వేసుకొని షుగర్ని బాగా కరిగించుకోవాలి. ఇక్కడ మనకి పాకం అవసరం లేదు, జస్ట్ షుగర్ అంతా కరిగిపోతే సరిపోతుంది. చూడండి, ఇలాగా షుగర్ అంతా కరిగిపోయింది కదా. ఇప్పుడు ఈ షుగర్ వాటర్ని కూడా దింపేసుకొని పక్కన పెట్టుకోండి. మనం ముందుగా కలిపి పెట్టుకున్న రవ్వ కొంచెం చల్లారి ఉంటుంది. ఈ రవ్వని చేత్తో బాగా సాఫ్ట్గా అయ్యే వరకు కలుపుకోవాలి. ఇలా కొంచెం మ్యాచ్ చేసుకుంటూ కలుపుకోండి, సాఫ్ట్గా వస్తుంది. ఇలా ఒక చపాతీ పీట మీద కానీ లేదంటే సర్ఫేస్ మీద కానీ ఇలా చపాతీలాగా ప్రెస్ చేసుకోవాలి. మరీ పలచగా కాకుండా మందంగా కాకుండా మీడియంగా ప్రెస్ చేసుకోండి. తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న స్టఫింగ్ ఉంది కదా, ఇలా చిన్న ఉండలాగా చేసుకొని ఇలా పెట్టేసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మర్చేసుకొని ఏదైనా ఎడ్జెస్ ఉన్న ప్లేట్ కానీ బౌల్ కానీ తీసుకొని ఇలా జస్ట్ మనం మార్క్ చేసుకొని ఇలా లాగితే వచ్చేస్తుంది. మనకి కజ్జికాయ షేప్ లాగా వచ్చేస్తుందండి. చూడ్డానికి బాగుంటుంది. అంతే, చాలా ఈజీ. ఇలాగే అన్నింటినీ ప్రిపేర్ చేసుకొని డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేడి చేసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇలా వేసేసుకొని టర్న్ చేసుకుంటూ బాగా కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. మనకి ఆయిల్ ఎన్ని పడితే అని వేసుకోవచ్చు.
ఇలా టర్న్ చేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోండి. రెండు వైపులా ఈవెన్‌గా కలర్ వచ్చేస్తుంది. చూసారు కదా! ఇలా బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకున్నాక వీటిని తీసేసుకొని ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న షుగర్ సిరప్‌లోకి వేసేసుకోవాలి. ఇలాగే అన్నింటిని డీప్ ఫ్రై చేసుకొని వేసుకోవాలి. ఇలా రెండు వైపులా కవర్ అయ్యేటట్టుగా టిప్ చేసుకొని ఇలా అన్నింటినీ వేసాక ఒక 5 మినిట్స్ పాటు పక్కన పెట్టుకోండి. 5 మినిట్స్ తర్వాత వీటిని తీసుకొని సర్వ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. స్వీటు ఇష్టపడే వాళ్ళకి బాగా నచ్చుతాయి. జ్యూసీగా సాఫ్ట్‌గా ఉంటాయి. మీరు ట్రై చేస్తే మాత్రం ఎలా వచ్చాయి అనేది మీ ఫీడ్‌బ్యాక్‌ని నాకు కామెంట్‌లో చెప్పండి. రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫర్దర్ వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.